శివాలయంలో హారతి పూర్తయ్యాక భక్తులు 3 సార్లు చప్పట్లు కొడతారు. ఇది కేవలం ఒక సాంప్రదాయమేనా లేక లోతైన అర్థమా? భక్తిలోకం చెబుతోంది ఈ 3 చప్పట్లు సృష్టి, స్థితి, లయం అనే 3 తత్వాలకు సంకేతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వానికి ప్రతిబింబం. మొదటి చప్పట్లు ఓ మహదేవ నేను నీ సన్నిధిలో ఉన్నాను అని మన ఉనికిని తెలియజేయడం. రెండవ చప్పట్లు మన కోరికలు, బాధలు మనసులో సమర్పించే ప్రార్థన. ఇక 3వ చప్పట్లు సంపూర్ణ అంకిత భావంతో దైవ కృపను అంగీకరించడం. పౌరాణికంగా కూడా శ్రీరాముడు, రావణుడు వంటి మహాభక్తులు పూజలో ఈ విధానాన్ని అనుసరించారని విశ్వాసం. శాస్త్రీయంగా చూస్తే చప్పట్లు మన నరాలను ఉత్తేజితం చేసి ఏకాగ్రతను పెంచుతాయి. ఆ శబ్దం, ఆ వాతావరణం మనసుకు ఒక ప్రత్యేక శాంతిని ఇస్తాయి. అందుకే 3 సార్లు చప్పట్లు కొట్టడం అనేది కేవలం శబ్దం కాదు, భక్తి, భావం, శక్తి కలయిక. తర్వాత మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ 3 చప్పట్లలో దాగి ఉన్న అర్థాన్ని అనుభవించండి. అది మీకు ఓ లోతైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది.